ఫ్రెండ్స్ ఇవి పీట్రాన్ సంబంధించిన పీట్రాన్ బేస్ బడ్స్ డియో ఇవి ఇప్పుడు కేవలం మీకు ₹499 మాత్రమే వస్తాయి. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మీకు 799 అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ప్రెజెంట్గా అమెజాన్ సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. దీని కారణంగా మనకి ఇప్పుడు కేవలం ₹499 అయితే వస్తుంది. బట్ చాలా మంది మాకు మా బడ్జెట్ 500 మాకు ఒక మంచి టీడబ్ల్యూసీ ఇయర్బడ్స్ సజెస్ట్ చేయండి అని చాలా మంది అయితే అడుగుతుంటారు. బట్ అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ టీడబ్ల్యూసీ ఇయర్బడ్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది రెగ్యులర్ ప్రైస్ 800 అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కేవలం 500కి అయితే వస్తుంది. చాలా మంది బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి కొంచెం స్టైలిష్ ఉన్న ఇయర్ బడ్స్ తీసుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. అలాగే ఈ వీడియోలో నేనైతే దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ అలాగే మనం పెట్టే 500కి ఇవి వాల్యూ ఫర్ మనీ కాదా వర్తా కాదా నేనైతే ఈ వీడియోలో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 500 అయితే ఒకవేళ మంచి టీడబ్ల్యూసీ ఇయర్ బడ్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి అన్బాక్సింగ్లు ఇంకా మరెన్నో తీయడానికి అయితే నాకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే బాక్స్ అయితే మీకు అయితే ఇలా ఉంటుంది. పీట్రాన్ బేస్ బడ్స్ డియో అని ఉంటుంది. సైడ్స్ లో మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అలాగే బ్యాక్స్ లో కంటెంట్ చూసుకుంటే మీకు ఒక ఫస్ట్ టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే స్మాల్ అండ్ లార్జ్ మీకు ఎక్స్ట్రా ఇయర్ ట్రిప్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక వారంటీ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీకు టీడబ్ల్యూసీ ఇయర్బడ్స్ అండ్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి రెండు విడిగా అయితే ఉంటాయి బాక్స్ లో అయితే మీకు. ఇక కేస్ క్వాలిటీ చూస్తే మీకు కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా మీకు చూడడానికి చాలా బాగుంటుంది వైట్ కలర్ లో. ఇక్కడ పీట్రాన్ అని ఉంది. పీట్రాన్ బాటమ్ లో మీకు ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది, బ్లింక్ అవుతుంది. అలాగే పేరింగ్ మోడ్ లో ఉన్నప్పుడు కూడా ఇదైతే బ్లింక్ అవుతుంది. బాటమ్ లో మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ప్రెసెంట్ 500కి వస్తుంది కాబట్టి 500 లో కూడా మనకి టైప్ సి పోర్ట్ అయితే చూస్తున్నాం. కేస్ క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. ఇయర్ బడ్స్ మీకు ఫ్రంట్ ని చూస్తే మీకు యాపిల్ ఎయిర్ పోడ్స్ సెకండ్ జనరేషన్ ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి. బట్ ఫ్రంట్ ని చూస్తే మీరు యాపిల్ ఎయిర్ పోడ్స్ అని గుర్తుపట్టే అలా ఉంటాయి మీకు. కాకపోతే బ్యాక్ సైడ్ మీకు కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఇక్కడ మీకు పీట్రాన్ లోగో ఉంటుంది అండ్ అలాగే మీకు ఒక ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ బ్యాక్ సైడ్ నుంచి మీకు కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయి. కానీ ఫ్రంట్ సైడ్ నుంచి మీకు యాపిల్ ఎయిర్ పోడ్స్ సెకండ్ జనరేషన్ ఎలా ఉన్నాయి సేమ్ అలాగే ఉంటాయి. కొంచెం స్టైల్ ఉన్నాయి. ఫినిషింగ్ కూడా వీటి అయితే చాలా బాగున్నాయి. చాలా వైట్ కలర్ లో అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మీకు 500కి డిజైన్ మాత్రం ఎక్సలెంట్ అని డిజైన్ అని చెప్పొచ్చు. 1000 నుంచి 1500 మధ్యలో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ డిజైన్ ఎంత క్వాలిటీ ఉంటాయో అలాగైతే మీకైతే వీటి క్వాలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు డిజైన్ కోసం చూస్తున్నట్టయితే బడ్జెట్ లో ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. నాకైతే డిజైన్ ఫస్ట్ నచ్చింది. అలాగే ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ లో మీకు 13mm డైనమిక్ డ్రైవర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో మీకు బ్యాటరీ లైఫ్ చూసుకుంటే విత్ కేస్ తోని మొత్తం టోటల్ గా 32 అవర్స్ మీకు ప్లే బ్యాక్ టైం వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. మనకి కేసులో బ్యాటరీ చూసుకుంటే 300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనం దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 అవర్ అయితే పడుతుంది. అలాగే మనకి ఈచ్ ఇయర్ బడ్ లో చూసుకుంటే 35 mAh అయితే బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు వీటిని ఛార్జింగ్ పెట్టాలంటే కేసులో పెట్టి మీకు 1.5 అవర్ అయితే మీకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. బట్ మీ కేసుని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1 అవర్ 300 mAh. అలాగే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ని మీరు కేసులో పెట్టి ఛార్జ్ చేయాలంటే ఇందులో మనకి 35 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీన్ని ఇయర్ బడ్స్ ఛార్జ్ చేయాలంటే మీకు 1.5 అవర్ అయితే పడుతుంది. ఇయర్ బడ్స్ సింగిల్ ఛార్జ్ చేస్తే మీకు 3.5 అవర్ నుంచి 4 అవర్స్ మధ్యలో అయితే వస్తాయి. బట్ నాకైతే 3.5 అవర్స్ అయితే వచ్చాయి. నేను ఒకసారి సింగిల్ ఛార్జ్ పెట్టి కేసులో ఫుల్ ఛార్జ్ అయ్యాక ఒక మూవీ చూస్తాను, అలాగే కొన్ని సాంగ్స్ విన్నాను. నాకు అరౌండ్ ఒక 3.5 అవర్స్ దగ్గర అయితే వచ్చాయి. కూడా ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ యూస్ చేసి 3.5 అవర్ నుంచి 4 అవర్స్ దాకా మీకు ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. అయిపోయాక మీరు మళ్ళీ కేసులో ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇయర్ బడ్స్ చూసుకుంటే మీకు బ్లూటూత్ 5.1 తో అయితే ఇవైతే వస్తాయి. మీకు కనెక్టివిటీలో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అలాగే ఇందులో మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. మీరు ఐఫోన్ యూస్ చేసి సిరి యాక్టివ్ చేసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివ్ అయితే అవుతుంది. అలాగే ఇందులో మీకు టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. మీరైతే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ యూస్ చేసి టచ్ కంట్రోల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. మ్యూజిక్ వినేటప్పుడు రైట్ సైడ్ ఇయర్ బడ్ ని డబుల్ ట్యాప్ చేశారనుకోండి నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తారు. అలాగే లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ ని డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే వస్తారు. మనకి డిఫరెంట్ గా అయితే టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మీరు రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్స్ వినేటప్పుడు నెక్స్ట్ సాంగ్ వెళ్తారు. అలాగే సాంగ్స్ వినేటప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ ని డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే వస్తారు. మీరు పాస్ చేయాలన్నా రెండిట్లో ఏదైనా సింగిల్ ట్యాప్ చేస్తారనుకోండి సాంగ్ పాస్ అవుతుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా మీరు సింగిల్ ట్యాప్ తో అయితే కాల్ లిఫ్ట్ చేయొచ్చు. అలాగే సింగిల్ ట్యాప్ తో కాల్ ఇన్ చేయొచ్చు. ఒకవేళ మీరు వాయిస్ అసిస్టెంట్ యూస్ చేయాలంటే మీరైతే ఒక 3 సెకండ్స్ దాకా మీరు ఈ ఇయర్ బడ్ అయితే హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఆటోమేటిక్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్ అయితే గూగుల్ అసిస్టెంట్, సిరి అయితే ఆన్ అవుతుంది. మీరు ఒక 3 సెకండ్స్ అయితే ఇయర్ బడ్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. అలాగే ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్ చూసుకుంటే మీకు IPX4 వాటర్ అండ్ స్వెట్ ప్రూఫ్ తో అయితే వస్తాయి. చినుకుల్ని అలాగే మీ స్వెట్ చెమటని అయితే ఏదైతే సర్వే అయితే అవుతుంది. బట్ మీరు డైరెక్ట్ నీళ్ళలో ముంచడం లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పాడైపోతుంది. మీకు వర్షం పడ్డప్పుడు చినుకులు పడ్డా ఏం కాదు. అలాగే మీ చెమట మీరు జిమ్ వాకింగ్ కానీ జాగింగ్ అని చేసేటప్పుడు మీ చెమట ఇందులో
వాటర్లోకి వెళ్ళినా ఇదైతే ఏం కాదు. బట్ అలానే మీరైతే వాటర్లో ముంచకండి. ఓవరాల్గా వీటి సౌండ్ క్వాలిటీ అయితే మనకు గుడ్ అని చెప్పొచ్చు, సూపర్గా ఎక్సలెంట్ అని చెప్పలేం. సౌండ్ క్వాలిటీ అయితే గుడ్ అని చెప్పొచ్చు. మనం పెట్టే 500కి ఇవి అక్కడ వర్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం 500 పెడుతున్నాం కాబట్టి 500కి తగ్గట్టే వీటి సౌండ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 800 పెట్టి వీటిని తీసుకోవాలనుకుంటే మాత్రం అక్కడ బట్ ఇవి వద్దని చెప్తాను, ఎందుకంటే మనకి 800 దగ్గర ఇంకా మంచి సౌండ్ క్వాలిటీ వచ్చి TWS ఇయర్ బడ్స్ ఉన్నాయి. బట్ అక్కడైతే నేను కొనుక్కోమని చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరైతే చెక్ చేయండి. ఒకవేళ వీటి ప్రైస్ 799 రూపాయలు, 800 ఉంది అనుకోండి, మీరైతే కొనకండి. మీకు 500 ఉంటే మాత్రమే కొనండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. 500కి మాత్రం ఇవి చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్లో మీకు ఈ సౌండ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. బేస్ కూడా మీకు మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు, మీడియం ఉంది. ట్రేబుల్ అయితే మీకు కొంచెం ఎక్కువ ఉంది. ట్రేబుల్ ఉండడం వల్ల బేస్ని అయితే డామినేట్ అయితే చేస్తుంది. బట్ మీకైతే సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నాకైతే 500 దగ్గర అయితే సౌండ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ 800 పెట్టారనుకోండి, అక్కడ మీకు ఇంతకంటే మంచివి అయితే ఉంటాయి. చాలామంది 500లో వాళ్ళ బడ్జెట్ 500 ఫిక్స్ అనుకొని కొంతమంది చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు యాప్ కనెక్టివిటీ ఎలాంటివి ఉండవు. మీకు యాప్ నుంచి టచ్ కంట్రోల్ కస్టమైజ్ చేసుకోవడం, అలాగే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ ఇలాంటివి అయితే ఉండవు, ఎందుకంటే మీరు తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి తక్కువ ఫీచర్స్ ఉంటాయి. బట్ నాకు ఫైనల్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు 500 పెట్టి తీసుకొని వీటిని చూస్తే మాత్రం ఒక 1000 పెట్టి 1000 నుంచి 1500 మధ్యలో TWS ఇయర్ బడ్స్ డిజైన్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీకైతే ఖచ్చితంగా అలా అయితే ఉంటుంది. మీ బడ్జెట్ 500 అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. మీరైతే ఇవి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకటైతే గుర్తుంచుకోండి, సౌండ్ క్వాలిటీ మా మెయిన్ ప్రయారిటీ కాదు అనుకుంటే మాత్రం ఇవి తీసుకోండి. అలా కాదని మాకు సౌండ్ క్వాలిటీ మెయిన్ ప్రయారిటీ, మీ మూవీస్ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి, సౌండ్ క్వాలిటీ బేస్ ట్రేబుల్ ఓకాల్స్ మాకు అన్ని పర్ఫెక్ట్గా ఉండాలంటే మాత్రం ఇవైతే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే మీకు 500లో ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రావు. ఇవే అని కాదు, మీకు 1000 లోపు కూడా మీకు మంచి బేస్ మంచి ట్రేబుల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా అయితే రావు. మినిమం 2000 నుంచి 2000 అబోవ్ పెట్టాలి. అంత పెడితేనే మీకైతే మీరు సౌండ్ క్వాలిటీలో సాటిస్ఫై అయితే అవుతారు. బట్ మీకైతే అలాంటి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇందులో అయితే ఉండవు. ఏదో వినడానికి అయితే ఉంటుంది, బట్ మీకు అంత బాగుంటుందని చెప్పాను. సౌండ్ క్వాలిటీ అయితే మీకు బాగానే ఉంటుంది. బట్ మీకు క్వాలిటీ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వాలి. మీరు సౌండ్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే చెప్తాను. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 500కి వాల్యూ ఫర్ మనీ అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నాకు 500లో వీటి సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. వేరే వాటితో పోలిస్తే సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ పీట్రాన్ బేస్ బడ్స్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరైనా అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీలైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో TWS ఇయర్ బడ్స్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇక్కడ QR కోడ్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వడం వల్ల మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు వెతికి తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. మీరు ఇన్స్టాంట్గా తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు ప్రోడక్ట్ని మీరు కొనాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే కొనొచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ QR కోడ్ ఉంటుంది, మీరు వెంటనే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ని తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు అయితే కొనొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.